Hello everybody. Previous వీడియోలో థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ మెటీరియల్స్ లో సెకండ్ టాపిక్ అయినటువంటి ఎక్స్పాన్షన్స్ ఆఫ్ సాలిడ్స్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ కి వచ్చేసరికి కొంచెం లెంత్ ఆఫ్ ద వీడియో పెద్ద లెంత్ ఆఫ్ ద వీడియో బాగా మోర్ టైం అయిపోయిందని ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరలేదు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఆ లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ఇంతవరకు రిలేట్ అయినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అన్న కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, రైట్, లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. సో ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడామో ఒక 2-3 minutes చెప్పుకొని ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్దాం. ఓకే, రైట్, లిజన్. ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడామమ్మా? రైట్, చూడండి ఏం మాట్లాడాం. The change in the length according to linear expansion is equal to alpha into initial length into change in temperature. In the same way, the change in the area is equal to beta into initial area into change in temperature. The change in the volume delta V is equal to gamma into initial volume into change in the temperature. ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా ఈజ్ ద లీనియర్, ఏరియల్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ అని చెప్పి ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా బై 3 అని చెప్పాం. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పామంటే ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఫర్ సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్ కి రిలేషన్ ఒకటి మాట్లాడాం. ఏంటి ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్? ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఫర్ ద సెల్సియస్ స్కేల్, ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఫర్ ద ఫారెన్హీట్ స్కేల్, ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఫర్ ద కెల్విన్ స్కేల్. ఈ మూడింటి మధ్య రిలేషన్స్ మాట్లాడాం. ఈ మూడింటి మధ్య రిలేషన్స్ ఎక్కడి నుంచి మాట్లాడాం? థర్మోమెట్రీలో డెల్టా సి బై 5 is equal to delta F by 9 is equal to delta K by 5. ఈ రిలేషన్ నుంచి మాట్లాడాం, మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఏంటో రిలేషన్? డెల్టా సి అంటే ద యూనిట్స్ ఈజ్ సెల్సియస్ బై 5. డెల్టా ఎఫ్ ద యూనిట్స్ ఈజ్ Fahrenheit by 9. Delta K unit is Kelvin by 5. So ఇక్కడ ఆల్ఫా సి యూనిట్స్ 1 by Celsius. 1 by Celsius, very important. 1 by Celsius, సెల్సియస్ ఇన్వర్స్. కాబట్టి ఇక్కడ సెల్సియస్ ఉంది కాబట్టి 1 by alpha c అని రాస్తాను. కాబట్టి ద రిలేషన్ ఈజ్ 1 by 5 alpha c is equal to 1 by 9 alpha f is equal to 1 by 5 alpha k. This is the relation finally. సో ఈ రెండింటికి రిలేషన్ కావాలంటే alpha f is equal to 5 by 9 into alpha c. రైట్, ఈ రెండింటికి రిలేషన్ కావాలన్నా సేమే. ఆల్ఫా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 5 by c ఇంటూ ఆల్ఫా కే. ఈ రెండింటికి రిలేషన్ కావాలంటే ఆల్ఫా సి ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా కే. సో ఇప్పటి వరకు ఈ రిలేషన్సే మాట్లాడాం. ఈ రిలేషన్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని
ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిద్దాం. ఓకే రైట్, లిజన్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ డేట్ అది వేయలేదు, ఎప్పుడు ఇచ్చాడు ఏంటని, బట్ క్వశ్చన్ ఇచ్చాడు. చూద్దాం ఏంటి. అమ్మ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది, బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఓకే రైట్, లిజన్. A metal plate of area 1.2 meter square increased its area by 2.4 into 10 power minus 4 meter square. ఒక మెటల్ ప్లేట్ ఏరియా 1.2 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. దాని ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందంట? 2.4 into 10 power minus 4 మీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇంక్రీజ్డ్ బై ఏరియా అన్నాడు అంటే దిస్ ఈజ్ డెల్టా ఏ. ఇనీషియల్ గా ఆ మెటల్ ప్లేట్ యొక్క ఏరియా ఏఐ, ఇనీషియల్ ఏరియా, when is heated from 0 degree centigrade to 100 degree centigrade. 0 degree centigrade నుంచి 100 degree centigrade కి ఇంక్రీజ్ అయిందంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 100 degree centigrade. ఏమడిగాడంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ అని అడిగాడు. ఏమడిగాడు? ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెటీరియల్, గామా అడిగాడు. ఓకే సార్, ఏరియాల్లో ఇచ్చి గామా అడిగాడు ఏంటి అంటే, ఏరియాల్లో ప్రాబ్లం అంతా ఏరియాల్లో ఇచ్చాడు అంటే మనకు సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ వస్తుంది, కానీ మనకు క్యూబికల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అడిగాడు. సో సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ తెలిస్తే క్యూబికల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆబ్వియస్లీ చేయొచ్చు. కరెక్టే కదా? ఎలా చేయొచ్చు? సో చేంజ్ ఇన్ ఏరియా ఎంత ఇచ్చాడు? డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు 2.4 into 10 power minus 4 meter square. ఇనీషియల్ ఏరియా ఎంత ఇచ్చాడు? 1.2 into meter square. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 అడిగాడు. సో గామా వాల్యూ అడిగాడు. ఇది అడిచిన ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్లో ఇచ్చాడు కాబట్టి డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఇనీషియల్ ఏరియా ఇంటూ డెల్టా టీ కదా. సో అయితే మనకి చేంజ్ ఇన్ ఏరియా తెలుసు ఆల్రెడీ, 2.4 into 10 power minus 4 మీటర్ స్క్వేర్. అమ్మా ఈ డైమెన్షన్స్ అన్నీ ఒకటి ఎస్ఐ యూనిట్లోనుంటే మిగతా కూడా ఎస్ఐ యూనిట్స్లో కన్వర్ట్ చేసేయండి. అన్నీ ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేసేయండి. ఒకటి మీటర్లోని, ఇంకోటి సెంటీమీటర్లోని, ఇంకోటి మిల్లీమీటర్లోని ఉండేటట్టు చూసుకోవద్దు. ఓకే, ఒకే యూనిట్స్లో, అయితే సిజిఎస్ యూనిట్స్లో కానీ అయితే ఎస్ఐ యూనిట్స్లో కానీ కన్వర్ట్ చేసేసుకోండి. గుడ్, చూసుకోండి ఒకసారి. రైట్, సో డెల్టా టీ తెలుసు 100 అండ్ ఏఐ ఇనీషియల్ ఏరియా తెలుసు. ఇక్కడ బీటా ప్లేస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ గామాల్లోకి వచ్చేసరికి మనకు తెలుసమ్మ రిలేషను, ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా బై 3. ఈ రెండింటిని రిలేట్ చేస్తే బీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 గామా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చుగా. అప్పుడు నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 గామా ఇనీషియల్ ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు చూడండి, డెల్టా ఏ ప్లేస్లో 2.4 into 10 power minus 4, ఇనీషియల్ ఏరియా ప్లేస్లో 1.2, చేంజ్ ఇన్ టెంపరేచర్ ప్లేస్లో 100 అండ్ దిస్ 2/3 వేసి దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తే 3 డెల్టా ఏ బై 2 into ఏఐ డెల్టా టీ. నువ్వు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే నేను చేశాను ఇక్కడ. డెల్టా ఏని సబ్స్టిట్యూట్ చేశాను, నెక్స్ట్ ఇనీషియల్ ఏరియాని సబ్స్టిట్యూట్ చేశాను, బీటాని బీటా లాగే ఉంచాను, గామాని డెల్టా టీ రాశాను. దీన్ని బట్టి నేను బీటాను ముందు ఫైండ్ అవుట్ చేశాను. లేదు ఇక్కడ బీటా ప్లేస్లో 2/3 గామాను వేసి సబ్స్టిట్యూట్ చేసుకోండి.
ఎనీవే బీటాని ఫైండ్ అవుట్ చేస్తే బీటా వాల్యూ 2 into 10⁻⁻6 వచ్చింది. దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 బీటా కాబట్టి 3/2 బీటా. సో గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 బీటా కాబట్టి ఇక్కడ 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 10⁻⁻6 ఆన్సర్. సో 3 into 10⁻⁻6 దిస్ ఇస్ ద ఆన్సర్. అంతే, ఇంకంతకన్నా చేయడానికి ఏం లేదు. ఓకే రైట్, లిజన్ సార్, క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెటీరియల్ కాకుండా లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అడిగాడు, అంటే ఆల్ఫా అడిగాడు అనుకోండి. సో బీటా తెలిస్తే ఆల్ఫా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2. బీటా బై 2 అంటే 2 into 10⁻⁻6/2. ఆన్సర్ 10⁻⁻6. సార్ కోఎఫిషియంట్స్, లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అయినా, ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అయినా, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అయినా యూనిట్స్ ఏంటి? పర్ సెల్సియస్ ఆర్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ పర్ కెల్విన్. టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ యూనిట్ ఏమవుతుంది? పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. దట్ ఈస్ ద యూనిట్, అంతే. ఓకే రైట్, ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఇంకో రకంగా ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. హౌ? ఇంకో రకంగా ఎలా ఉంది ఏంటి అడుగుతాడు? క్యూబికల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ కాకుండా లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఇన్ ఫారెన్ హీట్ అని అడిగాడు అనుకోండి. క్వశ్చన్ ఇదే, సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు మళ్ళీ. ఈ క్వశ్చన్ ఏమడిగాడంటే క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెటీరియల్ కాకుండా, ఏంటి క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్ అని అడగకుండా లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఇన్ ఫారెన్ హీట్ అని అడిగితే ఏమడుగుతాడు? ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఇన్ ద ఫారెన్ హీట్ స్కేల్ అని అడుగుతాడు. ఇన్ ద ఫారెన్ హీట్ స్కేల్, అది ఎఫ్ స్కేల్ అని అడిగాడు. అంటే ఏమడిగాడు తెలుసా? ఆల్ఫా ఎఫ్ అడిగాడు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఆల్ఫా ఎఫ్ అడిగాడు? మనకేం వస్తుంది? ఆల్ఫా సి వస్తుంది. ఎందుకు? ద టెంపరేచర్ ఇన్ ద సెల్సియస్ స్కేల్, సెల్సియస్ స్కేల్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? ఆల్ఫా సి వస్తుంది. గివెన్ ఎంత వస్తుంది ఆల్ఫా సి? సో దిస్ ఈజ్ ఆల్ఫా సి. ఎంత ఆల్ఫా సి? బీటా బై 2. బీటా బై 2 అంటే ఎంత? 2 into 10⁻⁻6/2. దెన్ ఆన్సర్ ఎంత? 10⁻⁻6 పర్ సెల్సియస్. ఓకేనా? రైట్. సో ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 పర్ సెల్సియస్. పర్ సెల్సియస్ అంటే ఆల్ఫా సి. ఓకే, ఏమొచ్చింది మనకి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా సిలో వచ్చింది. మనకేం కావాలి? ఆల్ఫా ఎఫ్లో కావాలి. ఆల్ఫా సికి ఆల్ఫా ఎఫ్కి ఏంటి రిలేషను మీకు గుర్తుందా? డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9. డెల్టా సిని ఎలా చెప్తాం? 5 into 1 by alpha c 1 by alpha f కదా, ఆల్రెడీ చేసాం. దెన్ ఆల్ఫా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/9 into alpha c. సో వాట్ ఈస్ ద ఆల్ఫా సి? 10⁻⁻6. ఎందుకు? ఇక్కడ టెంపరేచర్ ఎందులో ఉంది? సెల్సియస్ లో ఉంది. సెల్సియస్ లో ఉందంటే ద లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఇన్ సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్లో వస్తుంది అక్కడ లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్. ఓకే, దట్స్ ఇనఫ్. సో ఆన్సర్ ఏమవుతుంది? 5/9. 5/9 ఇన్ ద సెన్స్ 5/9 అంటే 40 కాబట్టి 336 into ఆల్ఫా సి. ఆల్ఫా సి అంటే 10⁻⁻6 ఇలా ఇస్తాడు. అలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే రైట్.
సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఏం అడిగాడు, ఏం సాల్వ్ చేయాలి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెటీరియల్, ఇదిగోండి, అంటే ఆల్ఫా ఇచ్చాడు క్లియర్గా. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫాయే కదా, రైట్. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ప్లేట్ వెన్ ద మెటీరియల్ ఇస్ హీటెడ్ త్రూ 100 degrees సెంటిగ్రేడ్. మెటీరియల్ యొక్క టెంపరేచర్ని హీటెడ్ త్రూ ఎన్ని డిగ్రీస్ హీట్ చేశాడు, 100 degrees హీట్ చేశాడు. అంటే డైరెక్ట్గా డెల్టా టీ ఇచ్చేసాడు. ఏమడిగాడు, డెల్టా టీ ఇచ్చాడు. సో ఏమడిగాడు, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ప్లేట్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ప్లేట్ అంటే సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్, అంటే బీటా ఇవ్వాలి. కానీ వాడు బీటా ఇవ్వలేదే, ఏమిచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ ఏరియా అంటే అర్థం ఏంటి, ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా. ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అడిగాడు. అడు క్వశ్చన్ చూడండి ఎంత బాగా అడిగాడు, ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అడిగాడు. అంటే ఏమడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అంటే ఇక్కడ చేస్తున్నాను, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అడిగాడు. వాట్ ఈస్ ద ఫార్ములా, బీటా ఇంటూ డెల్టా టీ. ఇది ఆన్సర్ డైరెక్ట్గా. అయితే మనకు బీటా ఇవ్వలేదు, ఏంటి ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. ఆల్ఫా బీటా మధ్య రిలేషన్ ఏంటి, ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2 ఆల్ఫా. 2 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. వాట్ ఈస్ ద 2 ఆల్ఫా, ఆల్ఫా వాల్యూ 1 into 10 power minus 5. 1 into 10 power minus 5 into what is the delta t, 100. అంతే. సో నువ్వు సింప్లిఫై చేస్తే ఏటవుతుంది, 2 into 10 power minus 3. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇంటూ పర్సెంటేజ్ కదమ్మా, ఇంకో 100 ఉంటుంది ఇక్కడ, సారీ, ఇంటూ 100. సో కరెక్టే కదా ఈ ఫార్ములా. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అంటే ద పర్సంటేజ్ అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ చేంజ్. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. కోసం బీటా ఇంటూ డెల్టా టీ ఇంటూ 100. బీటా ప్లేస్లో 2 ఆల్ఫా రాశాను, 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అంటే 100, అంటే 10 power minus 1. 10 power minus 1 అంటే 0.2. సో 0.2% ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇక్కడ అలాగే చేశాను, చూసుకోండి ఒకసారి. సో డెల్టా ఏ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేశాను. అదే ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా. అంతే. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్. ఈ క్వశ్చన్ చూడండి, ఏం అడిగాడో చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ P అండ్ Q ఆర్ ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2. P అనే మెటీరియల్ ఒకటి, Q అనే మెటీరియల్ ఒకటి. దీని యొక్క లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా 1 అడిగాడు, ఇచ్చాడు. దీని యొక్క లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా 2 అని ఇచ్చాడు. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ Q ఈజ్, చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ Q ఈజ్ 3 times ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ P. అంటే Q యొక్క క్యూబికల్ ఎక్స్పాన్షన్ అంటే గామా 2, ఓకేనా, ఎందుకంటే Qది 2 అంటున్నాం కాబట్టి, క్యూబికల్ ఎక్స్పాన్షన్ కాబట్టి 2 అన్నాం, ఓకేనా, రైట్. లేకపోతే ఇలా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారంటే. సో ఇది లీనియర్ ఎక్స్పాన్షన్ కదా, ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా 2, క్యూబికల్ ఎక్స్పాన్షన్ గామా 2. ఇక్కడ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా 1, క్యూబికల్ ఎక్స్పాన్షన్ గామా 1 అనుకోండి. ఇప్పుడు అదేమి ఇచ్చారు చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ Q అంటే దీని వాల్యూ గామా 2 వాల్యూ 3 times ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ P. దీనికన్నా 3 times ఉందంట. అంటే బీటా 1 కన్నా గామా 2 వాల్యూ 3 times ఎక్కువ ఉంది.
ఆడిచ్చిన రిలేషన్. దెన్ గామా 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ బీటా 1. అది ఆడిచ్చిన రిలేషన్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? అయితే ఆల్ఫా 1 ఆల్ఫా 2 మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు. ఏముంది ఆల్ఫా 1 ఆల్ఫా 2 మధ్య రిలేషన్? ముందు ఆల్ఫా 1 బీటా 1 గామా 1 మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఆల్ఫా 1/1. ఇదిగో ఇక్కడ రాస్తాం మరెందుకు చూడండి. ఆల్ఫా 1/1 బీటా 1/2 గామా 1/3, ఆల్ఫా 2/1 బీటా 2/2 గామా 3/3. ఆడ్ ఇచ్చిన రిలేషన్ గామా 2 ఈజ్ ఈక్వల్ టు 3 బీటా 1, గామా 2 ఈజ్ ఈక్వల్ 3 బీటా 1 అంతే. సో బీటా 1 అంటే 2 ఆల్ఫా 1, గామా 2 అంటే 3 ఆల్ఫా 2. ఇవ్వండి గామా 2 అంటే 3 ఆల్ఫా 2. దీన్ని సింప్లిఫై చేస్తే అటువైపు క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా 1, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా 1. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అయిపోయింది. ఓకే, మీరు ఈ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్స్ కోసం వెతుక్కోకండి. క్వశ్చన్ మళ్ళీ ఇదే ఎలాంటి క్వశ్చన్ ఎలా డిజైన్ చేస్తారు? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు కదా, మీరు ఇక్కడ 2 టైమ్స్ అని రాసుకోండి, క్వశ్చన్ చేసుకోండి. అలాగే మళ్ళీ క్వశ్చన్ రాసుకోండి, సింప్లిఫై చేసుకోండి, 2 టైమ్స్ అని రాసుకోండి. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ ఎలా ఇచ్చేస్తారు? ఇక్కడ క్యూ ప్లేస్లో పి రాయండి, ఇక్కడ పి ప్లేస్లో క్యూ రాయండి, మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోండి. అలాంటి క్వశ్చనే. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు వెతుక్కోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, పుస్తకాల్లోని మెటీరియల్లో వెతుక్కోవడం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్లు మెటీరియల్లోని టెక్స్ట్ బుక్స్లోని వెతుక్కొని టైం వేస్ట్ చేయొద్దు. ఇలాగే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 3 టైమ్స్ ప్లేస్లో 2 టైమ్స్ వేసి క్వశ్చన్ ఆన్సర్ చేయండి, లేదు 4 టైమ్స్ వేసి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తారంటే, ఇక్కడ క్యూ ప్లేస్లో పి రాసి, ఇక్కడ పి ప్లేస్లో క్యూ రాసి, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసి చేసేయండి, అంతే. ఓకే, అది అలా చేసుకుంటే అలాంటి క్వశ్చన్స్నే మీ అంతటి మీరు క్రియేట్ చేసుకుని డిజైన్ చేసుకుని సాల్వ్ చేసుకోవడం అవుతుంది అనమాట. మీరు బుక్స్లో వెతికినా అలాగే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, రైట్. సో క్వశ్చన్ డిజైన్ చేసుకునేటప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఇదే క్వశ్చన్ని మళ్ళీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయం కూడా చెప్తున్నాను. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అదే ఈ క్వశ్చన్ చూడండి, ఇవ్వండి, ఇప్పుడు చేసాం కదా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేసాము? సో ద కోఎఫిషియంట్ ఆఫ్ ద లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻³ అని ఇచ్చాం కదా. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ ప్లేస్లోని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని రాసేయండి, క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని రాసి క్వశ్చన్ చేయండి. క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని క్వశ్చన్ రాస్తే ఏమి ఇచ్చినట్టు? గామా ఇచ్చినట్టు. యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ చేసేసుకోండి. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁵ పర్ సెల్సియస్ అని ఉంది కదా, మీరు మళ్ళీ క్వశ్చన్ని వేరేగా ఎత్తుకోకండి. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ ప్లేస్లో క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని రాసేసి అది రాసుకోండి. అంటే గామా ఈజ్ ఈక్వల్ దిస్ వన్ ఇచ్చాడు. గామా ఇచ్చాడంటే అప్పుడు ఏం చేస్తారు? ఈ బీటా ప్లేస్లో గామా ఇన్ టర్మ్స్ ఆఫ్ గామాల్లో రాస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గామాల్లో ఏమని రాస్తారు? 2/3 గామా కదా, అంటే 3/2 బీటా అని రాస్తారు. అప్పుడు ఈ బీటా ప్లేస్లో ఏమని రాస్తారమ్మా? ఇది క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఇస్తే అప్పుడు బీటా ప్లేస్లో α/1 ఈజ్ ఈక్వల్ టు β/2 ఈజ్ ఈక్వల్ టు γ/3. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 గామా, అంటే దీని ప్లేస్లో 2/3 గామాని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తారు, ఎందుకంటే గామా ఇస్తాడు కాబట్టి. సేమ్ అదే క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఓవర్. ఈ క్వశ్చన్ చూద్దాం. యా, ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్? ద లెంత్ ఆఫ్ ద ఈచ్ స్టీల్ రైల్ ఈజ్ 10 meters ఇన్ వింటర్. స్టీల్ రైల్, the length of the each steel rail is 10 meters in winter. వింటర్ సీజన్లో ఒక స్టీల్ రాడ్స్, రైల్స్ అంటే రాడ్స్ అనుకోండి, వాటి యొక్క లెంత్ 10 meters ఇన్ వింటర్. వింటర్లో 10 meters ఉన్నాయి. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ 0.000012 per degree centigrade. ఇది ఇనీషియల్ లెంత్, అది క్లియర్గా ఇచ్చాడమ్మా. దిస్ ఈజ్ ద ఇనీషియల్ లెంత్ Li.
దిస్ ఈస్ ద లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా ఆడ ఇచ్చాడు. అండ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ 15 degrees అంటే డెల్టా టీ కూడా ఆడే ఇచ్చాడు. అది ద గ్యాప్ బిట్వీన్ ద రైల్స్ ఈజ్, ఆ రెండు రైల్స్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అని అడిగాడు. అసలు రైల్స్ మధ్య గ్యాప్ ఉంటుందా అంటే మీరు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ చదువుకునేటప్పుడు చాలా క్లియర్గా చదువుతారు. వై సమ్ గ్యాప్ ఈజ్ లెఫ్ట్ ఇన్ బిట్వీన్ ద టూ ఐ మీన్ ద రైల్వే ట్రాక్ రైల్స్, అటు మధ్య గ్యాప్ ఉంటుంది. ఎందుకు అంటే వై, బికాస్ అట్ ద సమ్మర్ దీస్ టూ రైల్స్ విల్ బి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఆ గ్యాప్ లో ఎక్స్పాండ్ అవుతాయి. మీరు కానీ గ్యాప్ కానీ లేకపోతే అది ఏమైపోతుందంటే ఆ రైల్స్ ఇలా ఈ షేప్కి వచ్చేస్తాయి. ఆ టైంలో ట్రైన్ కానీ రన్నింగ్ ఆన్ ద ట్రాక్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అయిపోతుంది అనమాట. అందుకే గ్యాప్. అయితే ఇప్పుడు ఎంత గ్యాప్, ఆ రైల్స్ మధ్య ఎంత గ్యాప్ను ఉంచాలి అని అడిగాడు. ఓకే, లిసన్ కేర్ఫుల్, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక రైలు అమ్మా, ఇది ఒక రైలు, ఇది ఒక రైలు, ఇలా 3 ట్రైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ని మీటర్స్ అమ్మా? 10 meters. ఇవి సమ్మర్ టైంలో ఏమవుతాయంటే ఎక్స్పాండ్ అయ్యి ఇది ఎక్స్పాండ్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్ అయిపోద్ది. అయితే ఈ గ్యాప్ మినిమం ఎంత గ్యాప్ ఉంచాలి? హౌ మచ్? ఇది క్వశ్చన్. ఎంత గ్యాప్ ఉంచాలి? ఇది ఎంత ఎక్స్పాండ్ అవుతుందో చూసుకొని అంత గ్యాప్ ఉంచితే అయిపోయింది, సింపుల్ అంతే. సో మ్యాక్సిమం ఇది ఎంత ఎక్స్పాండ్ అవ్వచ్చు? 10 meters ఆఫ్ రైల్. ఆ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తే అయిపోద్ది. హౌ మచ్ లెంత్ ఎక్స్పాండ్, హౌ మచ్ ఎక్స్పాన్షన్ ఇన్ ద రైల్ అంటే డెల్టా ఎల్ ఎంత ఇనిషియల్. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, అంతే అయిపోయింది. ఎల్ అంటే ఇనిషియల్ లెంత్ ఆల్రెడీ ఇచ్చాడు 10, ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఇచ్చాడు 000012, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ 15 degrees ఇచ్చాడు. ఇంకేముంది, మూడింటిని మల్టిప్లై చేస్తే 0.0018 meters ఉంచితే అయిపోద్ది. అంటే ఖచ్చితంగా మినిమం 0.18 meters ఉంచాలి. అయిపోయింది క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ question. Listen. The length of the metal rod at 0 degrees centigrade is 5 meters. 0 degrees centigrade దగ్గర metal rod యొక్క length 5 meters. When it is heated, అంటే heat చేసాం, its length is increased by 1.7 meters. Increased by 1.7 meters. Very important. ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి చూడండి. ఇది ఇనీషియల్ టెంపరేచర్ TI, ఇది ఇనీషియల్ లెంత్ LI, లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇది డెల్టా ఎల్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఏంటది? డెల్టా ఎల్. ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద రాడ్ ఈజ్, అయితే ఎల్ ఫైనల్ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా అడిగాడు. ఆల్ఫా అడిగాడు, చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏమో టెంపరేచర్ ఎంత, టెంపరేచర్ ద ఫైనల్ టెంపరేచర్ ఎంత అడిగాడు? TF అడిగాడు. సారీ, ఏమడిగాడు? ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద రాడ్ TF అడిగాడు. ఇది TF. మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఇనీషియల్ లెంత్ ఇంటూ డెల్టా టీ. డెల్టా ఎల్ తెలుసు, ఆల్ఫా తెలుసు, ఇనీషియల్ లెంత్ తెలుసు. దెన్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఆల్ఫా ఇంటూ ఇనీషియల్ లెంత్.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటో చెప్పనా? ఇది మీటర్స్లో ఇచ్చాడు, చూసుకోండి. 5 మీటర్స్, 5 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ 1.7 మిల్లీమీటర్స్ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారో చూసుకోండి. అయితే దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయండి, లేదా దీన్ని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయండి, ఏదైనా ఒకటే. ఇది 5 మీటర్స్ అంటే 5 ఇంటూ 10³ మీటర్స్, ఎందుకంటే 1000 అదే మిల్లీమీటర్స్. ఓకేనా? ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్, 1000 మిల్లీమీటర్స్ అంటే 5 ఇంటూ 10³ మిల్లీమీటర్స్. అలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్కి ఇది 5, ఇది 1.7 mm, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి నువ్వు సింప్లిఫై చేస్తే ఆ ఆన్సర్ కూడా ఆప్షన్లో ఉంటుంది. ఒక్కోసారి అనవసరంగా పోతుంది క్వశ్చన్. అందుకే యూనిట్స్ అన్నీ ఎస్ఐ యూనిట్స్ అయితే ఎస్ఐ యూనిట్స్, అందులో సేమ్ యూనిట్స్, ఇక్కడ లెంత్లు రెండు సేమ్ యూనిట్స్ ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో దీని ప్రకారం డెల్టా టీ వస్తుంది. డెల్టా టీ అంటే ఏంటమ్మా? టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో అంత వస్తుంది. సో టీ ఇనీషియల్ ఎంత? 0. టీ ఇనీషియల్ 0, కాబట్టి వచ్చిన ఆన్సర్ టీ ఫైనల్. అదే ఆన్సర్. ఇదిగోండి, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎల్ వాల్యూ ఎంత? 2.7. ఇనీషియల్ లెంత్ ఎంత? 5000. ఇదిగోండి 5000. ఆల్ఫా ఎంత? 10⁻⁵ ఇంటూ డెల్టా టీ. దెన్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ 2.7 సంథింగ్ 54 degrees, అంటే అప్రాక్సిమేట్లీ 53. ఏంటిది? డెల్టా 3. కానీ ఆడేవాడిగా టీ ఫైనల్ అడిగాడు. టీ ఫైనల్ అంటే టీ డెల్టా టీ అంటే టీ ఇనీషియల్ మైనస్ టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు 54. ఇది ఎంత? 0 కాబట్టి ఇది 54. ఒకవేళ దీని వాల్యూ ఇస్తే టీ ఇనీషియల్ నాటి పంపించి సింప్లిఫై చేయాలి. అర్థమైందా? అది ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది 1.7 మిల్లీమీటర్స్, ఇది 5 మీటర్స్. అయితే దాన్ని మీటర్లో మార్చండి, ఇది మిల్లీమీటర్లో మార్చండి. ఇది మిల్లీమీటర్లో కన్వర్ట్ చేస్తే 10³. లేదు సార్ దీన్నే మీటర్లో మారుస్తానంటే 1.7 ఇంటూ 10⁻³ మీటర్స్ అవుతుంది ఇది. అప్పుడు దీన్ని 5 లాగే ఉంచేయండి ఇక్కడ. ఓకే, ఇది ఈ పాయింట్ ప్రాబ్లం ఫిజిక్స్లో ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేయగానే మనకి రావాల్సినటువంటి ఐడియా ఇది. ఈ ఐడియా కానీ రాలేదా క్వశ్చన్ తప్పు చేసేస్తాము, యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది, మనం పెడతాము, తప్పు అయిపోతుంది. అర్థమవుతుందా? అది నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వెరీ నైస్ క్వశ్చన్. ఏమడిగాడు? ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ద బ్రాస్ రింగ్ ఈజ్ 273 Kelvin. At 273 Kelvin is 5 centimeter. ఒక బ్రాస్ రింగ్ ఉంది, బ్రాస్ రింగ్ ఉంది. ఆ బ్రాస్ రింగ్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు? డయామీటర్ ఎంత ఇచ్చాడు? ఇన్నర్ డయామీటర్ 5 సెంటీమీటర్స్. ఎక్కడ? 273 Kelvins దగ్గర. టు వాట్ టెంపరేచర్ షుడ్ బి హీటెడ్? ఆ రింగ్ ని ఏ టెంపరేచర్ హీట్ చేస్తే హీటెడ్ ఫర్ అకామిడేట్ ఏ బాల్ 5 ఇంటూ 0.1 సెంటీమీటర్స్ ఆఫ్ డయామీటర్. ఆ రింగ్ మీదనే ఒక బాల్ని అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేయాలంటే పెట్టాలి అంటే ఇప్పుడు ఆ రింగ్ని ఏ టెంపరేచర్ దగ్గర హీట్ చేయాలి అని అడిగాడు. ఆ బాల్ యొక్క రింగ్ ఎంత? 5.01 సెంటీమీటర్స్. రింగ్ యొక్క డయామీటర్ ఎంత? 5 సెంటీమీటర్స్. అంటే 5.01 సెంటీమీటర్స్ ఉన్నటువంటి రింగ్లోనికి, అదే 5 సెంటీమీటర్స్ ఉన్న రింగ్లోకి 5.01 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బాల్ని అకామిడేట్ చేయగలమా? చేయలేము. అంటే ఏమవ్వాలి? ఖచ్చితంగా రింగ్ యొక్క డయామీటర్ కూడా 5.01 అవ్వాలి. అప్పుడే బాల్ని అకామిడేట్ చేయగలం, లేకపోతే అకామిడేట్ చేయలేం కదా. అంటే దీని అర్థం ఏంటి? 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి రింగ్ 5.01 సెంటీమీటర్స్ ఉన్నటువంటి డయామీటర్గా ఎక్స్టెన్షన్ అవ్వాలంటే ఎంత టెంపరేచర్కి రేట్ చేయాలి? అట్ వాట్ టెంపరేచర్ షుడ్ బి హీటెడ్? అయితే ఇనీషియల్గా అది ఎక్కడుంది? 273 Kelvins దగ్గర ఉంది. ఎక్కడుంది? 273 Kelvins దగ్గర ఉంది. ఇది క్వశ్చన్, అంతే, ఇంకంతకన్నా ఏమి ఇవ్వలేదు క్వశ్చన్. ఓకే, రైట్. అంటే సింపుల్గా ఇనీషియల్ టెంపరేచర్
273 kelvins. Okay, initial length of the diameter, length of the diameter, simple ga length of the diameter ante for example L length anukuntunnan, L initial enta 5 centimeters. అది ఎక్కడికి ఇంక్రీజ్ అవ్వాలి? 5.01కి ఇంక్రీజ్ అవ్వాలి. అంటే దాంట్లో చేంజ్ ఎంత రావాలి? డెల్టా ఎల్ ఎంత? 0.1. ఎందుకు? 5.01 అవ్వాలి దాని డయామీటర్. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఇండైరెక్ట్ గా 0.1 అని ఇచ్చాడు. మనం ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. చేయకపోతే పోద్ది ఆన్సర్. అంటే 5 సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్నటువంటి రింగ్ 5.01 సెంటీమీటర్ ఉన్న రింగ్ కింద కన్వర్ట్ అయితే ఆటోమేటిక్గా బాల్ నువ్వు అకామిడేట్ చేయగలవు దాంట్లోకి. లేకపోతే అకామిడేట్ ఎక్కడ చేయగలం? అయితే ఫైనల్గా ఏమడిగాడు? వాట్ ద టెంపరేచర్? అయితే 0.1 ఇంక్రీజ్ అవ్వాలంటే టీ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్. మనకు ఉన్నటువంటి ఫార్ములా లెంత్, ఇక్కడ డయామీటర్ డీతో ఇండికేట్ చేసిన, ఇక్కడ లెంత్లతో ఇండికేట్ చేస్తున్నాడు. Delta L is equal to L initial into alpha into delta T. Then delta T is equal to delta L by L initial into alpha. Delta L value 0.1. L initial value 5 centimeters. Okay, alpha value ఎంతమ్మా? ఇచ్చాడు ఆల్ఫా. ఆల్ఫా 2 into 10 power minus 5. ఇలా చేస్తే డెల్టా టీ వస్తుంది. ఏమొస్తుంది? డెల్టా టీ వస్తుంది. టీ రాదు డైరెక్ట్గా, డెల్టా టీ అంటే టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఎంతో వాల్యూ వస్తుంది. అప్పుడు టీ ఇనీషియల్ ఎంత ఇచ్చాడమ్మా? 273 ప్లస్ అటు పట్టుకెళ్తే ప్లస్ 273 అయితే ప్లస్, ఇగోండి ఇదంతా చేస్తే 100 వచ్చిందట. అది ఇనీషియల్ 273 కాబట్టి అటువైపు వెళ్తే 373. ఇది ఆన్సర్. అంతే. ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సార్ డయామీటర్ ఆఫ్ ద రింగ్ ఇచ్చాడు, బాల్ డయామీటర్ ఇచ్చాడు. ఇండైరెక్ట్ గా రింగ్ ఎంత ఎక్స్టెన్షన్ అవ్వాలి? 0.1 ఎక్స్టెన్షన్ అవ్వాలన్న విషయం నీకు అర్థం అవ్వాలి. అంటే క్వశ్చన్ క్లారిటీగా చదువుకోవాలి. టు అకామిడేట్ ఏ బాల్ ఆఫ్ 0.51 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. ఓకేనా? డయామీటర్లో ఈ బాల్ నువ్వు అకామిడేట్ చేయాలి. ఎంత? 5.01 డయామీటర్ ఉన్న బాల్ని దేనిలోకి? 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి రింగ్లోనికి. అంటే ఖచ్చితంగా రింగ్ యొక్క డయామీటర్ కూడా ఖచ్చితంగా 5.01 అయితేనే నువ్వు అకామిడేట్ చేయగలవు. లేకపోతే ఎందుకు అకామిడేట్ చేయగలవు? చేయలేం కదా. అంటే పెట్టగలం ఆ రింగ్లోకి బాల్ని, లేకపోతే పెట్టలేం. ఓకే, గుడ్. నెక్స్ట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూద్దాం ఏమి ఇచ్చాడు, ఏం కట్టాలి. ద డయామీటర్ ఆఫ్ ద మెటల్ రింగ్ ఈజ్ డి. ఒక మెటల్ రింగ్ యొక్క డయామీటర్ డి ఇచ్చాడు. ఒక మెటల్ రింగ్ యొక్క డయామీటర్ డి. ఓకేనా? అయితే ఇక్కడ చాలా మందికి రావాల్సిన డౌట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ లో చేయాలి క్వశ్చన్. బేసిక్ ఇది. ఎందుకంటే సార్ ఇప్పుడు రింగ్ అంటున్నారు కదా, రింగ్ అంటే ఇదంతా వేకెన్సీ కదా, మరి లెంత్ అంటున్నారు ఏంటి? మనం ఏమంటున్నాం? రాడ్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న మధ్యలో అంతా మెటీరియల్ ఉండాలి. కానీ ఈ డయామీటర్లో ఈ మధ్యలో మెటీరియల్ లేదు కదా. మరి ఎక్స్టెన్షన్ మరి ఎలా చెప్తాం? ఇదే అప్లికేషన్స్లో మాట్లాడతాం. అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్స్లో మాట్లాడతాం. ఓకేనా? అది. సో ఈ లీనియర్ ఈ డయామీటర్ ఆఫ్ ద రింగ్, సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద రింగ్ ఇవన్నీ ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదాం, చూడండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి అమ్మా, ఇది రాడ్ ఇనీషియల్గా ఎల్ఐ, సారీ, ఇది
ఆర్ రేడియస్ ఉన్నటువంటి రింగ్. ఎంత? ఆర్ రేడియస్ ఉన్నటువంటి రింగ్. ఇది ఆర్ రేడియస్ ఉన్నటువంటి రింగ్ ఎక్కడ? T1 టెంపరేచర్, T ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర. ఓకే రైట్. ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ని నేను ఏం చేశానంటే ఇంక్రీజ్ చేశాను. ఎక్కడి నుంచి? T ఇనీషియల్ నుంచి T ఫైనల్కి ఇంక్రీజ్ చేశాను. అప్పుడు రింగ్ యొక్క రేడియస్ Ri. కాబట్టి రేడియస్ కూడా ఎంత అవుతుంది? Rf అవుతుంది. అంతే కదా? రైట్. సార్ మనం లెంత్లో మాట్లాడుతున్నాం కదా, కానీ లెంత్ అంటే రింగ్ యొక్క లెంత్ అంటే ఇది కదా మనం కన్సిడర్ చేయాలి. కానీ డయామీటర్లో కూడా అదే ఫార్ములాను వాడుతున్నాం ఏంటి? పోనీ సర్క్యూమ్ఫరెన్స్ని బట్టి కన్సిడర్ చేద్దాం అమ్మా. సో Ri రేడియస్ ఉన్నటువంటి రింగ్ తీసుకుంటే రింగ్ యొక్క లెంత్ ఎంత? ద లెంత్ ఆఫ్ ద రింగ్ ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 2πRi. ఇది Li. దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రింగ్ ఇనీషియల్లీ. ఇప్పుడు అదేమవుతుంది? Rf అంటే టెంపరేచర్ Ti నుంచి Tfకి చేంజ్ చేసాం. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఎంతమ్మా? డెల్టా T. చేంజ్ ఇన్ లెంత్ ఎంత? డెల్టా T. అప్పుడు ఎప్పుడైతే రింగ్ T ఫైనల్ అయిందో అప్పుడు L ఫైనల్, లెంత్ ఆఫ్ ద రింగ్ ఫైనల్ ఎంత అవుద్ది? 2πRf. అంతే కదా? రైట్. సార్ ఇనీషియల్ లెంత్ L అయ్యి ఫైనల్ లెంత్ LF, చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T. సో కోఎఫిషియంట్ ఎంతో కొంత ఇస్తారు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ ద లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఇనీషియల్ లెంత్ ఇంటూ డెల్టా T. కరెక్టేగా? సార్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత? చేంజ్ ఇన్ లెంత్ అంటే 2πRf మైనస్ 2πRi. అంతే కదా? రాసుకోవచ్చుగా. సో చేంజ్ ఇన్ లెంత్ అంటే ఫైనల్ లెంత్ 2πRf మైనస్ ఇనీషియల్ లెంత్ 2πRi is equal to alpha into initial length 2πRi into delta T. ఇక్కడ చూడండి 2π కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. Rf మైనస్ Ri is equal to alpha into Ri into delta T. సో Rf మైనస్ Ri అంటే చేంజ్ ఇన్ ద రేడియస్ is equal to alpha into Ri into delta T. రాసుకోవచ్చుగా అలాగనే సేమ్. అంతే లెంత్లో. సార్ రేడియస్లోనైతే ఓకే, చేంజ్ ఇన్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఇనిషియల్ రేడియస్ ఇంటూ డెల్టా T. సార్ నాకు డయామీటర్లో అడిగాను క్వశ్చన్. డయామీటర్లో అయితే రేడియస్లో అడిగితే డయామీటర్లో అడిగినట్టు కాదా? ఎలాగా? ఇది Ri అన్నాడు అంటే దీని అర్థం ఏంటి? డయామీటర్ ఆఫ్ ఇనీషియల్ బై 2 అంటే ఈ రెండు సింప్లిఫై చేస్తే πdi. అంతే కదా? సో ఇనీషియల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు πdi, ఫైనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు πdf. అంటే ఇది πdi, ఇది πdf, ఇక్కడ πdi. పైన కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే డెల్టా D ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ D ఇనీషియల్ ఇంటూ డెల్టా T. అంతే అయిపోయింది క్వశ్చన్. ఇంకా అంతకని చేయడానికి ఏం లేదు. ఓకేనా? అంతే సింపుల్ లాజిక్. ఇదంతా చేయకుండా ఏం చేస్తారంటే డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 2 ఇంటూ రేడియస్ కదా, కాబట్టి చేంజ్ ఇన్ ద డయామీటర్ డెల్టా D ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇంటూ 2 ఇంటూ చేంజ్ ఇంటూ రేడియస్ అని అర్థం. అంటే చేంజ్ ఇంటూ రేడియస్, చేంజ్ ఇన్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద డయామీటర్ బై 2 అని రాసుకోవచ్చు. అంటే డెల్టా R ప్లేస్లో డెల్టా D బై 2, R ప్లేస్లో D బై 2 చేస్తే D 2 క్యాన్సిల్ అయిపోతే πd² అయిపోద్ది. అంతే. ఇది లీనియర్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. దేనికి? లీనియర్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం.
క్వశ్చన్కి వెళ్దాం. ఇందాక క్వశ్చన్ కూడా అదే మీనింగ్. ఈ క్వశ్చన్ అదేనండి, చూడండి ఒకసారి. A diameter of the metal ring is d and the coefficient of linear expansion is alpha. If the temperature of the ring is increased by the 1 degree centigrade, temperature of the ring delta T 1 degree centigrade increase చేశారట. డైరెక్ట్ గా డెల్టా టీ ఇచ్చారు 1 degree centigrade. The circumference and area of the ring is increased by అని అడిగాడు. రింగ్ యొక్క సర్క్యూంఫరెన్స్, రింగ్ యొక్క రేడియస్ అడిగాడా, ఏరియా సర్క్యూంఫరెన్స్ ఏరియాలో ఎంత చేంజ్ వస్తుంది అని అడిగాడు. ఓకే, సర్క్యూంఫరెన్స్ అంటే ఎస్ అనండి, ఎస్. ఏరియా అంటే క్యాపిటల్ ఏ. ఏరియాలో ఎంత చేంజ్ వస్తుంది, సర్క్యూంఫరెన్స్ లో ఎంత చేంజ్ వస్తుంది, ఇది క్వశ్చన్. అంతే, ఇంకంతకన్నా ఏం అడగలేదు. ఓకే, రైట్, వెరీ గుడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడే మాట్లాడామమ్మా, చేంజ్ ఇన్ ద డయామీటర్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఇనీషియల్ డయామీటర్ ఇంటూ డెల్టా టీ. ఇనీషియల్ డయామీటర్ ఇంటూ డెల్టా టీ, ఇదే కదా. డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడమ్మో 1 ఇచ్చాడు, కాబట్టి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి. ఇది కరెక్టేగా. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో అది అడగలేదు, క్వశ్చనే అడగలేదు. దేనిలో అడిగాడు, వెరీ ఇంపార్టెంట్. ఒకటి సర్క్యూంఫరెన్స్లో అడిగాడు, 2 ఏరియాల్లో అడిగాడు. అయితే సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై డి. ఎందుకంటే 2πr, 2rని డి అని అన్నాను అంతే. ఇప్పుడు చూడమ్మా, సో పై డి, నీకు డయామీటర్లో చేంజ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, రాస్తున్నాను. రైట్, క్వశ్చన్ సింపుల్గా ఎలా చేయాలో చెప్పేస్తున్నాను. నో అనాలిసిస్, అనాలిసిస్ ఏం అక్కర్లేదు. డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు సర్క్యూంఫరెన్స్ బై పై. నీకు డయామీటర్లో చేంజ్ వస్తే డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ డెల్టా ఎస్. అంటే ఇక్కడ డెల్టా ఎస్ బై పై, ఇక్కడ ఎస్ బై పై సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. ఓకే, ఇక్కడ డెల్టా ఎస్ బై పై, ఇక్కడ ఎస్ బై పైని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది, సింపుల్, అంతే. చూడండి, సర్క్యూంఫరెన్స్, సర్క్యూంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 2πr, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై డి. ఇదిగోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై డి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై డి. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ పై ఇంటూ డెల్టా టీ. ఇదిగోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ పై ఇంటూ డెల్టా టీ. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక్కడ కావాలంటే. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి. చూడండి, అంతేనా. సారీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో అడిగాడు కదా. సో డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై పై ఇంటూ ఆల్ఫా డి. దెన్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై ఆల్ఫా డి. ఇదిగోండి పై ఆల్ఫా డి, ఇదిగో పై ఆల్ఫా డి ఇక్కడ ఉంది, ఇదిగో పై ఆల్ఫా డి ఇక్కడ ఉంది, పై ఆల్ఫా డి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంకోటి ఏంటి సార్, ఏరియా. ఏరియా ఏమడిగాడు, ఇంక్రీజ్ ఇన్ ఏరియా అంటే చేంజ్ ఇన్ ఏరియా అడిగాడు. ఏమడిగాడు, చేంజ్ ఇన్ ఏరియా అడిగాడు. చేంజ్ ఇన్ ఏరియా అడిగాడంటే ఏరియాకి డయామీటర్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, వెరీ ఇంపార్టెంట్, చేద్దాం. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. లేదా ఇక్కడ రాస్తున్నాను అమ్మా. ఏరియా ఆఫ్ ద రింగ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎస్ స్క్వేర్. కానీ ఆ డయామీటర్లో అడిగాడు పై ఇంటూ d/2 హోల్ స్క్వేర్. కాబట్టి పై ఇంటూ
పై బై 4 d స్క్వేర్. ఇది ఏరియా, అంతే కదా? రైట్. ఇప్పుడు నీకు ఏం కావాలి? చేంజ్ ఇన్ ఏరియా కావాలి, అంటే డెల్టా ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో కావాలి. డెల్టా ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో కావాలి. డెల్టా ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో కావాలన్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డి ఇంటూ డెల్టా టీ. ఈ డెల్టా టీ వాల్యూ ఎంతమ్మా? 1. కాబట్టి ఆల్ఫా ఇంటూ డెల్టా డి వదిలేయండి. కానీ మనకేం కావాలి? డెల్టా డి కావాలి. అంటే దీన్ని బట్టి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేటప్పుడు ఏంటవుతుంది? డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a బై పై. డయామీటర్లో చేంజ్ చేస్తే డి స్క్వేర్కి చేంజ్ 2d. డిఫరెన్షియేషన్ అమ్మా. డి స్క్వేర్కి 2d. ఇది ఎక్స్ పవర్ ఎన్కి చేంజ్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 డెల్టా ఎక్స్ అని అర్థం. ద చేంజ్ ఇన్ ద ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంటూ డెల్టా ఎక్స్. డి స్క్వేర్కి n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2d ఇంటూ డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 4 బై పై. కాన్స్టెంట్ని అలాగే ఉంచండి, ఏరియాని డెల్టా ఏ, అంతే. నువ్వు సింప్లిఫై చేస్తే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇది డెల్టా డి. తప్పైపోతుంది ఏంటిది? మనకి ఏం కావాలి? డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఆల్ఫా డి ఇంటూ డెల్టా టి. ఇది 1 కాబట్టి ఆల్ఫా డి, ఇది డెల్టా డి. కానీ మనకేం కావాలి? చేంజ్ ఇన్ ఏరియా కావాలి, డెల్టా ఏ కావాలి. అయితే ఏరియాకి డయామీటర్కి ఉన్న ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. బేసిక్గా అయితే ఫార్ములా ఏరియా రింగ్కి పై ఇంటూ ఆర్ స్క్వేర్, అంటే ఆర్ అంటే డయామీటర్ బై 2 హోల్ స్క్వేర్, దెన్ పై బై 4 ఇంటూ డయామీటర్ స్క్వేర్. అప్పుడు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 బై పై ఇంటూ ఏ. అమ్మ దీన్ని డెరివేటివ్ చేస్తే డి స్క్వేర్కి 2d ఇంటూ డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 4 బై పైన అలాగే ఉంచండి, డెల్టా ఏ. దీని ప్రకారం ఇప్పుడు డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చమ్మా? డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, 4 బై పై. చూడండి, డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు 4 బై 2d డెల్టా ఏ అని రాయొచ్చు. అదే రాస్తున్నాను ఇక్కడ. ఎక్కడుంది? ఇదిగో, డి స్క్వేర్ బై 4. డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ 2d డెల్టా డి బై 4. అంటే ఆన్సర్ పై డి స్క్వేర్ బై ఆల్ఫా. సో పై డి స్క్వేర్ బై ఆల్ఫా, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అదే క్వశ్చన్. నీకు చేంజ్ ఇన్ ఏరియా కావాలి, పై ఇంటూ డి స్క్వేర్కి 2d డెల్టా డి బై ఆల్ఫా. డెల్టా డి బై ఆల్ఫాని డెల్టా డి బై డి ఇంటూ డెల్టా డి ఆల్ఫా అని రాయొచ్చు, అయిపోయింది, సింపుల్. ఎందుకంటే ఇదిగోండి. సో టోటల్గా ఇవి ఇచ్చాడు ఇంతవరకు క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.